సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో అల్లిపురం సిపిఐ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత దేశ రాష్ట్ర రాజకీయాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్, కార్యవర్గ సభ్యులు ఎం పైడిరాజు, ఎం మన్మథరావు, సిఎన్ క్షేత్రపాల్ రెడ్డి పాల్గొన్నారు. జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ లేబర్ కోడ్లు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయని, అమలైతే కార్మికులకు ఉద్యోగ భద్రత, సమ్మె హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్తో ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు చెప్పారు. నమస్కారం. రేపు 12 దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. 4 కార్మిక స్మృతులు 29 చట్టాలు కదా, 29 చట్టాల కన్నా ముందు ఐడి యాక్ట్కి సంబంధించి అది వచ్చింది. దాని తర్వాత మిగతా 29 కలిపి 3 స్మృతుల కింద మార్చారు. 30కి పైగా ఈ చట్టాలన్నీ ఊరికనే వచ్చినాయి కాదు, ఎవరో దయాదాక్షిణ్యాలతో ఇచ్చినాయి కాదు. 1920లోనే భారతదేశంలో తొలి కార్మిక సంఘం ఏఐటీయూసీ స్థాపించిన తర్వాత ఏఐటీయూసీ నిర్వహించినటువంటి పోరాటాల ఫలితంగా బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లోనే 1926లో ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ వచ్చింది. దాని తర్వాత బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లోనే చాలా చట్టాలు వచ్చాయి. అలాగే తర్వాత ఐడి యాక్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్టు, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు, మినిమం వేజెస్ యాక్టు, అలాగే వివిధ పరిశ్రమల్లో ఆయా రంగాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు, గనుల్లో పనిచేసే వాళ్ళకి ఒక చట్టం, కోర్టు డాక్లో ఉండే వాళ్ళకి, లేకపోతే జర్నలిస్టులకి విడివిడిగా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ రేషనలైజేషన్ లేవని ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి వీటన్నిటినీ కలిపి 4 స్మృతులుగా మార్చారు. ఈ 4 స్మృతులుగా మార్చినటువంటి క్రమంలోనే జర్నలిస్టులని, డాక్ వర్కర్స్ని, అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని, వీళ్ళందరినీ కలిపి ఒకే స్మృతి కిందకి తీసుకొచ్చారు. జర్నలిస్టులు చేస్తున్నటువంటి వృత్తి, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి పని, డాక్ వర్కర్లు చేస్తున్నటువంటి పని, కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడా సారూప్యత అన్నది లేదు. మరి ఈ క్రమంలో ఇది తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు చెప్తుంది ఏంటి, మనుస్మృతి, స్మృతి, ఇటువంటి స్మృతులన్నింటినీ కూడా ప్రస్తావిస్తున్నారు. మనుస్మృతి భారతీయ సమాజాన్ని ఏ విధంగా విభజించిందో మనందరికీ తెలుసు. వీళ్ళు ఎంత మతం పేరుతోనే ఐక్యం చేయాలని చెప్పని ప్రయత్నం చేసినా మనుస్మృతి దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ భారతీయ సమాజం అంతా కూడా విడిపోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. మీరు ఆ స్మృతుల్ని ప్రస్తావిస్తూ అసలు వృత్తి, మీరు చేస్తున్నటువంటి పని, ఈ పని విభజన, ఆ క్రమంలోనే మనుస్మృతి ఏదైతే చెప్పిందో ఆ పద్ధతుల్లోనే ఉండాలి. ఇదంతా ఎప్పుడో మనం చేసే, ఇప్పుడు కొత్తగా ఈ చట్టాలు వచ్చాయనే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మళ్ళీ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని ముందుకు నడపడానికి ప్రయత్నం చేస్తున్నారా ఎన్డీఏ ప్రభుత్వం, లేకపోతే వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా అన్నది మనం గమనించాలి. ఇంకొకటి, ఏదైనా ఏ రంగానికి సంబంధించినటువంటి మార్పులు, ప్రధానమైన మార్పులు చేసినప్పుడు ఆ రంగం ఎవరికైతే దాని ప్రభావం, ఎవరి మీద అయితే దాని ప్రభావం పడుతుందో వాళ్ళతో సంప్రదించిన తర్వాత తీసుకొని రావాలి. అలా కాకుండా రైతులతో ఎటువంటి సంప్రదింపులు చేయకుండా రైతులకు సంబంధించి చట్టాలని తీసుకొచ్చారు. దాని మీద మనందరికీ తెలుసు చరిత్ర. ఢిల్లీ భారత రాజధాని చుట్టూ రైతులు వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. దాంతో మళ్ళీ మొదటిసారి ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈరోజు కార్మికులకి సంబంధించి, ఈ దేశంలో శ్రమశక్తికి సంబంధించి చేస్తున్నటువంటి ఈ మార్పులకి సంబంధించి